బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా డిఎస్సిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ ఉండొద్దని ఆయన అధికారులకు సూచించారు. మెగా డిఎస్సిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ ఉండొద్దని ఆయన అధికారులకు సూచించారు. రెటిక మెగా డిఎస్సికి సంబంధించి కూడా నిరుద్యోగులంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సిని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు ముమ్మరం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రంలో బడిలేని పంచాయతీ కూడా ఉండొద్దంటూ కూడా ఆయన అధికారులకు సూచించారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మెగా డిఎస్సిపై తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు ముమ్మరం చేస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. బడిలేని పంచాయతీ ఉండొద్దని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి కోసం నిర్వహణకు ఏర్పాటు చేయండి అని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్రంలో ఎంతమంది ప్రతి చిన్న గ్రామాన్ని కూడా బడి లేనిటువంటి పంచాయతీ ఉండవద్దని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, అదేవిధంగా తండాలను కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలలో కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా వాటిని పర్యవేక్షణ చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీస్ కానీ ఇతర సంబంధించినటువంటి అంశాలపైన అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా తీసుకురావాలి, మరోసారి భేటీలో తీసుకురావాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధిగా వారికి అన్ని రంగాల్లో పోటీ పడే విధంగా కూడా ఉండే లక్ష్యంగా కూడా అధికారులు పనిచేసే విధంగా అటువంటి విద్యా సిలబస్ ను కూడా ఏర్పాటు చేయాలని సంబంధించిన విషయాలు కూడా జరగాలన్నటువంటి ప్రాసెస్ చెప్పారు. ఇంతేకాకుండా కొడంగల్ నియోజకవర్గంతో పాటు 9 జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు గాను అధికారులు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన కసరత్తు చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా విద్యాశాఖ అధికారులతో పాటుగా మిగతా సంబంధించిన అధికారులు విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు విద్యార్థులను రేపు నిరుద్యోగులు కాకుండా వారికి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ప్లాన్ చేసుకునే విధంగా అటువంటి విద్యా విధానం రావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాదిక్, డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కూడా మెగా డిఎస్సి నిర్వహిస్తామంటూ కూడా చెప్పుకొచ్చి కాలయాపన చేశారు. కానీ నిరుద్యోగులంతా కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా అది జరగలేదు. ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయులకు సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా స్పౌస్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా చాలా మంది ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏదైనా సూచనలు ఇచ్చారా? ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలపై సమస్యలపై పరిష్కరించాలని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ బదిలీల అంశం పైన కోర్టు స్టే ఉన్న నేపథ్యం ఉంది. అయితే సంబంధించిన అంశాలను కూడా పరిశీలించి పూర్తి స్థాయిలో వారి ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మెగా డిఎస్సి వేస్తామని కూడా ప్రభుత్వం గతంలో చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెగా డిఎస్సి దాదాపు 10,000 వరకు ఖాళీలో ఉన్నటువంటి వాటిని భర్తీ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. మొత్తంగా చూసినట్లయితే రేఖ, దీంట్లో విద్యాశాఖను పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అదేవిధంగా సమస్యలు లేకుండా ఉపాధ్యాయుల యొక్క బదిలీల విషయం కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో పూర్తిగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు
ప్రభుత్వం తీపి కబుర్లు ఇచ్చే లక్ష్యంగా మాత్రం పావులు కలుపుతుందని చెప్పొచ్చు. కొద్ది రోజుల్లోనే మొత్తం పూర్తి స్థాయిలో ఈ అంశం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెగా డిఎస్సికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది రేఖ. సాదిక్, ఒకవేళ మెగా డిఎస్సి వెయ్యాలి అని అనుకున్నట్లయితే ముందుగా అయితే ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు, అదేవిధంగా ప్రమోషన్స్, వీటికి సంబంధించిన కసరత్తు అయితే ముందుగా చేయాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందుగా వీటికి సంబంధించి కసరత్తులు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ ఇప్పుడు మనకి టెట్ సంబంధించినటువంటి అయిపోయింది. టెట్ తో పాటుగా డిఎస్సి సంబంధించిన అంశాల్లో కూడా చాలా తక్కువ పోస్టులో గత ప్రభుత్వాలు చేశాయి. కానీ దాన్ని అప్గ్రేడ్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కొత్త 10,000 సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీ కోసం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అంటే ప్రమోషన్స్ విధానంలో 30%, అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్ ద్వారా 70% చేయాలన్నది అటువంటిది పాలనలో ఉన్నటువంటి కనీసమైనటువంటి మినిమం సంబంధించినటువంటి ప్రోటోకాల్. సో 30% ప్రమోషన్, అదేవిధంగా 70% ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునేటువంటి అంశాలు ప్రభుత్వంలో ఉంటుంది. ఆ వెసులుబాటును కల్పిస్తూ కూడా ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఉంది. ఇదే తరహాలో ప్రమోషన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో జరుగుతున్న 30% జరుగుతూ ఉంది. సో 70% సంబంధించినటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, వారు కూడా ఉద్యోగాలు తీసుకునే లక్ష్యంగా మెగా డిఎస్సికి మాత్రం కసరత్తు చేస్తుంది రేఖ. రైట్ సాదిక్, అదేవిధంగా ఏవైతే నియమాలు అనుకుంటున్నారో అవన్నీ అయిపోయిన తర్వాత మెగా డిఎస్సి ఎప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి, అంటే ఎప్పుడు నిర్వహించే అవకాశాలు ఉంటాయి? అంటే రేఖ దీనిలో ప్రధాన అంశం చూసినట్టయితే విద్యా సంవత్సరం అన్నది మనకు జూన్ నుంచి ప్రారంభమవుతుంది. జూన్ కంటే ముందుగానే పూర్తిగా ఉపాధ్యాయుల బదిలీలు, అదేవిధంగా ప్రమోషన్ పూర్తి కావాలి. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నటువంటి తరుణంలోనే అంతకంటే ముందే మొత్తం పూర్తి స్థాయిలో ఈ యొక్క రిక్రూట్మెంట్ జరగాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం అయితే చూస్తున్నట్టు కనబడుతుంది. సో విద్యా సంవత్సరం వచ్చేటువంటి సంవత్సరానికంటే ముందుగానే పూర్తి స్థాయిలో, అంటే మనకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి రిక్రూట్మెంట్ కనుక పూర్తి అయ్యానంటే జూన్ మొదటి వారంలోనే కొత్త ఉపాధ్యాయుల భర్తీలు పూర్తిగా అయిపోవాలి. అదేవిధంగా ప్రమోషన్ల సమస్య లేకుండా, అదేవిధంగా స్పౌస్ కేసు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ప్రమోషన్స్, అదేవిధంగా కోర్టు కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అయిపోయిన తర్వాతనే అప్పుడు విద్యా సంవత్సరం చాలా సాఫీగా జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలో కనీస అవసరాలు కూడా తీర్చిదిద్దే విధంగా ఉండాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో కొత్త నియామకాలు చేపట్టడం, అదేవిధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ పూర్తి స్థాయిలో చేసి జూన్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో కొత్త ఉద్యోగస్తులతో భర్తీ చేసే లక్ష్యంగా మాత్రం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సాదిక్, అదేవిధంగా రాష్ట్రంలో బడిలేని పంచాయతీ ఉండొద్దంటూ కూడా రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గత ప్రభుత్వం దాదాపు 6,000 సంబంధించిన పాఠశాలను మూసివేయడం జరిగింది. అందులో ప్రధానంగా చాలా మటుకు తండాలు కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే చాలా పాఠశాలలు బంద్ అయిపోయినాయి. సో సింగిల్ టీచర్ సంబంధించినటువంటి స్కూల్స్ చాలా ఉండేది. ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ తో చాలా పాఠశాలను మూసివేయడం జరిగింది. సో ప్రతి పంచాయతీ కూడా ఒక పాఠశాల ఉండాలి, సింగిల్ టీచర్ ఉండే విధంగా గత ప్రభుత్వాలు చేశాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో సింగిల్ టీచర్ గా ఉన్నటువంటి పాఠశాలలు అనేక ఉంది. అయితే కేసీఆర్ గవర్నమెంట్ మాత్రం దాదాపు 6,000 పాఠశాలను కూడా మూసివేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతం నుంచి కూడా ఎప్పటికో తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ప్రతి ఊర్లో పాఠశాల ఉండాలి, పాఠశాలలో టీచర్ ఉండాలి, కనీసం సింగిల్ టీచర్ అయినా ఉండి విద్యా బుద్ధులు నేర్పాలి అన్నటువంటి అంశం పైన కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి పంచాయతీకి, ఏదైతే పంచాయతీ ఉందో ప్రతి పంచాయతీకి ఒక పాఠశాల ఉండే విధంగా కసరత్తు చేయాలి. అందుకోసం అప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు ఒక సింగిల్ టీచర్ ఉన్నా కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాల్లో టీచర్స్ పోస్టు భర్తీ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే 10,000 సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయడానికి కసరత్తు చేస్తుంది. సో మెగా డిఎస్సి వేయడానికి కూడా మరిన్ని పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ నిరుద్యోగులకు ఒక రకంగా వారికి టీవీ కబురు ఇస్తూనే మరోవైపు అన్ని పంచాయతీల్లో కూడా ప్రభుత్వ పాఠశాలను మళ్ళీ రిస్టోర్ చేసే విధంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పావులు కలుపుతుంది. ప్రతి మండలంలో, అంటే ప్రతి మండలానికి కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని కూడా మేనిఫెస్టో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. సో ఆ తరహా సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే విద్యపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పంచాయతీలో కూడా పాఠశాలను ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వంలో 6,000 పాఠశాలను రద్దు చేశారు. సో ఈ అంశం పైన కూడా దృష్టి పెట్టుకొని మళ్ళీ తిరిగి పాత పద్ధతిలోనే ప్రతి గ్రామానికి ఒక పాఠశాల ఉండాలి, అక్కడ ఉపాధ్యాయుడు ఉండాలి, కనీసం ఇద్దరైనా ఉండే విధంగా చర్య తీసుకోవాలి. లేకపోతే సింగిల్ టీచర్ విధానాన్ని కూడా ఉండే లక్ష్యంగా
మెగా డిఎస్సి లో భాగంగా ఇది రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ రేఖ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం విద్యపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు నైపుణ్య శిక్షణతో పాటుగా విద్యార్థులు చదువుకునేందుకు మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో ఉండే విధంగా అటువంటి పాఠశాలలు ఉండాలి. వచ్చే విద్యా సంవత్సరానికి ఇటు ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానీ అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా కొత్త టీచర్ల నియామకం పూర్తి చేసే లక్ష్యంగా మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.